తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ సిబ్ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుండి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికాలోనే ఉన్న ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. ఇప్పటి వరకు యుఎస్ లో ఉన్న ప్రభాకర్ రావు జూన్ 10 లోపు విచారణకు హాజరవుతానని పోలీసులకు గతంలోనే తెలిపారు. దీంతో ఆదివారం ఎమిరేట్స్ ఫ్లైట్ లో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభాకర్ పై లుకౌట్ నోటీసులు ఉండడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ ప్రక్రియ జరిగింది. ఇమిగ్రేషన్ అధికారులు విచారణ అధికారికి సమాచారం ఇవ్వగా క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ప్రాసెస్ మొదలు పెట్టారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ప్రభాకర్ రావు విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ బృందం భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ట్యాపింగ్ జరిగిందనే అంశంపై, అలాగే ఎంతమంది రాజకీయ సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేశారనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇక మీడియా నుండి తప్పించుకునేందుకు ప్రభాకర్ రావు కుటుంబం పెద్ద స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ లో ప్రభాకర్ రావు కోసం 70 మంది బౌన్సర్లను దింపారు. కొందరు సివిల్ డ్రెస్ లో, మరికొందరు డ్రెస్ కోడ్లు పాటించారు. పక్కా ప్లాన్ ప్రకారం ప్రభాకర్ రావుకు అడ్డంగా నిలబడ్డారు. ఆయన రాకను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై ఎల్బోలతో బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. బౌన్సర్లని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఎల్బోలతో దాడికి పాల్పడుతూనే ఉన్నారు. మరో పక్కన పోలీసులు బౌన్సర్లు దాడి చేస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరించారని తెలిపారు. ఒక్కసారిగా 70 మంది బౌన్సర్లు దాడికి పాల్పడడంతో ఎయిర్పోర్ట్ లో మిగతా ప్రయాణికులు, వారి బంధువులు భయంతో వణికిపోయి పరుగులు తీశారని తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ నుండి ప్రభాకర్ రావు ఇంటి వరకు బౌన్సర్లతో కాన్వాయ్ కొనసాగింది. ఆయనను ఇంట్లో దింపిన తర్వాత తిరిగి వెళ్లిపోయారు. ప్లాన్ ప్రకారమే మీడియాపై దాడి చేసి అక్కడి నుండి వెళ్లిపోయారని తెలుస్తోంది. బౌన్సర్ల దాడిపై మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. అచ్చం ఎయిర్పోర్ట్ తరహాలోనే సిట్ వద్ద కూడా మఫ్టీలో మీడియాను అడ్డుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయాన్ని మసబ్ ట్యాంక్ నుండి మళ్లీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు మార్చారు. గత 2 నెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుండి సిట్ పనిచేసింది. ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ కార్యాలయ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే విచారణ తర్వాత ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ సిబ్ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుండి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికాలోనే ఉన్న ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. ఇప్పటి వరకు యుఎస్ లో ఉన్న ప్రభాకర్ రావు జూన్ 10 లోపు విచారణకు హాజరవుతానని పోలీసులకు గతంలోనే తెలిపారు. దీంతో ఆదివారం ఎమిరేట్స్ ఫ్లైట్ లో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభాకర్ పై లుకౌట్ నోటీసులు ఉండడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ ప్రక్రియ జరిగింది. ఇమిగ్రేషన్ అధికారులు విచారణ అధికారికి సమాచారం ఇవ్వగా క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ప్రాసెస్ మొదలు పెట్టారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ప్రభాకర్ రావు విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ బృందం భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ట్యాపింగ్ జరిగిందనే అంశంపై, అలాగే ఎంతమంది రాజకీయ సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేశారనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇక మీడియా నుండి తప్పించుకునేందుకు ప్రభాకర్ రావు కుటుంబం పెద్ద స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ లో ప్రభాకర్ రావు కోసం 70 మంది బౌన్సర్లను దింపారు. కొందరు సివిల్ డ్రెస్ లో, మరికొందరు డ్రెస్ కోడ్లు పాటించారు. పక్కా ప్లాన్ ప్రకారం ప్రభాకర్ రావుకు అడ్డంగా నిలబడ్డారు. ఆయన రాకను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై ఎల్బోలతో బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. బౌన్సర్లని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఎల్బోలతో దాడికి పాల్పడుతూనే ఉన్నారు. మరో పక్కన పోలీసులు బౌన్సర్లు దాడి చేస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరించారని తెలిపారు. ఒక్కసారిగా 70 మంది బౌన్సర్లు దాడికి పాల్పడడంతో ఎయిర్పోర్ట్ లో మిగతా ప్రయాణికులు, వారి బంధువులు భయంతో వణికిపోయి పరుగులు తీశారని తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ నుండి ప్రభాకర్ రావు ఇంటి వరకు బౌన్సర్లతో కాన్వాయ్ కొనసాగింది. ఆయనను ఇంట్లో దింపిన తర్వాత తిరిగి వెళ్లిపోయారు.
ప్లాన్ ప్రకారమే మీడియాపై దాడి చేసి అక్కడి నుండి వెళ్లిపోయారని తెలుస్తోంది. బౌన్సర్ల దాడిపై మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. అచ్చం ఎయిర్పోర్ట్ తరహాలోనే సిట్ వద్ద కూడా మఫ్టీలో మీడియాను అడ్డుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయాన్ని మసబ్ ట్యాంక్ నుండి మళ్లీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు మార్చారు. గత 2 నెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుండి సిట్ పనిచేసింది. ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ కార్యాలయ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే విచారణ తర్వాత ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ ఉత్కంఠ రేపుతోంది.